డాక్టర్ గారు మహేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు ఏడాదిన్నర కిందట తలకు దెబ్బ తగిలింది. అప్పుడు వాపు వచ్చి గట్టిగా బొడిపె కట్టింది. ఆయింట్మెంట్ రాశాక అది కాస్త చిన్నదయ్యింది. కానీ ఇప్పటికీ ఆ వాపు ఉండటమే కాకుండా అది కాయ కాసినట్టు తయారైంది. నాకెందుకో భయంగా ఉంది. ముందు ముందు అదేమైనా ప్రమాదకరంగా తయారవుతుందా అని అడుగుతున్నారు. మహేశ్వరి గారు కింద పడ్డప్పుడు అన్కాన్షియస్ అవ్వడము, ధ్యాస తప్పడము, స్పృహ తప్పడము, రిపీటెడ్గా వామిటింగ్స్ కావడం ఇవి అలాంటివి ఏమీ లేవు. దాని నుంచి బయటపడింది కాబట్టి అంత వరీ కావాల్సిన అవసరము లేదండి. మెదడు అనేది చాలా వెల్ ప్రొటెక్టెడ్ ఆర్గాన్ ఉంటుందండి. దాని చుట్టూ పొరల మధ్యలో నీరు ఉండడం వల్ల షాక్ అబ్సార్ప్షన్ బాగానే ఉంటుంది. మెదడుకి ఈ బొప్పి కట్టడం అనేది ఏంటంటే సూపర్ఫిషియల్గా, అంటే స్కిన్కి బోన్కి మధ్యలో ఉండే స్కిన్లో రక్తం చేరటం వల్ల అది హీలింగ్ ప్రాసెస్. అది నయమయ్యే టైంలో ఆ రక్తము పూర్తిగా వెళ్ళకుండా అక్కడ చిన్న ఎముకలాగా ఫామ్ అవ్వడం వల్ల ఆ బొప్పి గట్టిగా అనిపిస్తుంది. ఆ బొప్పి పెరుగుతూ ఉండకుండా అంత వరీ కావాల్సిన అవసరం లేదు. ఈ బొప్పి అంటే ఒక్కోసారి బ్రెయిన్ నుంచి కూడా ఒక్కోసారి వాపులు అలా వస్తుంటే అది చిన్నపిల్లలు పుట్టినప్పుడు అలా ఏమైనా గ్యాప్ ఉండి దాంట్లో నుంచి వచ్చిందైతే అలా ఏమన్నా ఉంటే దాని లక్షణాలు ఏంటంటే చాలా ఇరిటబుల్గా ఉండడము, ఊరికే ఏడుస్తూ ఉండడము, లేకుండా మత్తుగా ఉండడము, విపరీతంగా వాంతులు అవ్వడము, ఫిట్స్ రావడము, కళ్ళు తేడాగా పెట్టడము, మెల్లకన్ను కానివ్వండి కిందికి కానీ పెట్టేయడము, మాడు ఉబ్బడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ తలలో ప్రెషర్ పెరగడానికి గల లక్షణాలు. అలాంటివి ఏమీ లేకుండా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి.